యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడుకి యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూసును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం తీసుకున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తున్నాం బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మధ్యాహ్న సమయం, ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం చదువుకున్నాం, ధ్యానం చేయబోతుండగా మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మ సంచారం మా మధ్య నుంచి మమ్మల్ని బలపరి సహాయం చేయమని, మాతో మాట్లాడి కృప చూపించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రతి మాలు వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మనకందరికి దేవుని సమాధానం కలగాలని కోరుకుంటున్నాం. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అన్ని అభయాలు, ధైర్యంగా ఉండడం, లేకపోతే అపాయం వచ్చినా నేను తోడుగా ఉన్నాను, నీకు ఏ సమస్య వచ్చినా నిన్ను భద్రపరుస్తాను అనే మాటలు దీంట్లో మనం చూస్తున్నాం. ఇచ్చినట్టు ఆచార వ్యవహారాలు లేవు, వారికి ఎవరు కూడా నాయకుడు లేడు వాళ్ళకి. కానీ వారికి నాయకుడు ఒకే ఒక నాయకుడు, ఎవరైనా సైన్యములకు అధిపతికు యెహోవా. వారు ఆ క్రమములో తప్పకుండా ఉన్న కారణాన వాళ్ళకు ఒక టెస్ట్ వచ్చింది. దేవుడు ఆ టెస్ట్ అంటే ఆ ఉదంతం లేకపోతే ఆ దృష్టాంతం అంతా మనకి మేలు కలగడానికి. అందులో నీళ్ళలో పడి దాటి వెళ్ళిన జలములు వారిని ముంచివేసింది, కానీ ఆయన వాటిని తప్పించగలిగేటువంటి సముద్రం దేవుడు వారిని సహాయం చేసినట్టుగానే ఇశ్రాయేలీయులు అయినట్టు వీరు అన్ని దేశంలో ఉండగా ఆ బొమ్మకి మొక్కమన్నప్పుడు వారు ఏం చేశారంటే, మనమైతే అటు దూరం ఒకేసుకోమని వెళ్ళిపోయారు కేసులో. మన ఆయన అంటున్నాడు, తొలి దెబ్బకి పడిపోతారు వాళ్ళు, రెండో మాట కూడా దెబ్బ కూడా పడలేదు. మొదటి దెబ్బకి అయ్యా నేను ఎక్కడ పెట్టుకోవాలంటే బొట్టు 2 పెట్టుకో 3 పెట్టుకో, కాబట్టి నిలబడలేదు. మనకి ఆ స్థాయి లేదు. కారణం ఏంటంటే మనం కొట్టుకొని పోతాం, అంటే స్థిరం లేదు. నేను చెప్పాను కదా, ఆ బలం లేనప్పుడు నీళ్లు దాన్ని ఏం చేస్తాను, తేలగొట్టేస్తాను. అయితే వీరికి వచ్చిన టెస్ట్ ఏంటి తెలుసా, మీరు ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను, మీరు మొక్కుతారా మొక్కరా తెలుసుకోండి అంట. అప్పుడు మేము మొక్కమని అంటే వేరే ఉండేది. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా, షడ్రక్ మెషక్ అభివృద్ధి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము మమ్ములను ఈ అగ్నిగుండము నుంచి తప్పించగల సమర్థుడు మా దేవుడు. మేము మొక్కం అని అంటే ఈ సమస్య రాదు వాళ్ళకి. వాళ్ళు అక్కడ ఏం చేశారు, దేవుని గణపరిచారు. ఎట్లా, ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని దేవుడు తప్పించగల సమర్థుడు, ఈస్ క్యాపబుల్ అండ్ ఏబుల్ టు డెలివర్ us ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫర్నేస్. కానీ ఆయన ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినా సరే మేము మాత్రం వచ్చేసాను. ఇప్పుడు ఎంత ధైర్యం! నా దగ్గర నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్స్ అని ఆయన 7 చేయండి అని వీళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కొలక్కల్ మన వ్యవహారిక భాషగా ఎవడరా నీ దేవుడు, నా చేతులు ఏడు చూస్తుంది కూడా ఎవరు బతికిస్తాడని. నేను 7 చేయండి, తీసుకురండి 4 గుండ్లు కట్లు, 10 గుండ్లు కట్లు, 4 లారీలు 7 లారీ కట్టెలు తీసుకురండి, పగలు పెట్టేసేయండి, బాగా అగ్ని వేడైపోయింది, వాడిని తీసి లోపల వేసామన్నారు. వేసి ప్రశాంతంగా చెప్తారు. అందుకే దానియేలు గ్రంథం వారు విశ్వాసము ద్వారా అగ్ని జ్వాలలను చల్లార్చింది. యాజ్ ఫైర్ ఇంజిన్ వచ్చి నీళ్ళు పోసినారు. ఫైర్ ఇంజిన్ పోస్తే తడిసి ఉంటుంది, బట్టలను తడిసిపోయి ఉంటాయి, ఆ బొగ్గు, ఆ వాసన,
అందుకే వారి వాసన, వస్త్రముల వాసన కూడా కాలిన వాసన కనబడలేదంట. అందుకని వారి లోపలికి వెళ్ళారు. నేను మనం ముగ్గురు నేర్పితే నలుగురు కనబడుతున్నారు. ఒక ఆయన దేవదూత వారితో కూడా ఉన్నాడని. అందుకే ఇన్విజిబుల్ గాడ్ అంటే అదృశ్యమైనటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం చేస్తాం? ప్రార్థనలో దేవుడు మనకి, అందుకే ప్రభు ఏమన్నాడు, నేను వీళ్ళు ఆయన పంపిస్తే ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు, నేను సంస్కారంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీ కార్యక్రమాలన్నింటిలో ఉన్నాడు. ఆయన మీకు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏమన్నాడు? అదే వ్యక్తి, నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న వ్యక్తి కొన్ని గంటల తర్వాత అన్న మాట ఏం తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి దేవుడు పూజార్హుడు. ఒకే వ్యక్తి, ఒక వ్యక్తి నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు స్టేట్మెంట్ ఏమైపోయింది? మారిపోయింది. అగ్ని జ్వాలను చల్లార్చగా, అగ్నిలో నడుచున్నప్పుడు నువ్వు కాలిపోయే జ్వాలలు నిన్ను కాల్చు. అగ్ని వంటి శ్రమ వచ్చింది అట్లాంటి దాన్ని కూడా దేవుడు మీరు మిమ్మల్ని తప్పించాడు, మీరు తప్పించుకున్నారని పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్పిన మాట. అలాంటి శ్రమలు మనకు వచ్చిన, అగ్ని లాంటి పరిస్థితులు మనకు వచ్చిన, నీళ్లు ముంచే పరిస్థితులు మనకు వచ్చిన, ఆ నీళ్లను ఆయన బాప్తిసంగా మార్చాడు. అగ్ని జ్వాలలను వారు ఆ దేవుని దూత ప్రత్యక్షమై వారితో కూడా ఉండి వారిని భద్రపరిచి కాపాడి సాక్షిగా నిలబెట్టి ఈ రోజు మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో వారి దేవుడు పూజారుడని నెబుకద్నెజరు కొన్ని గంటల ముందు నా చేతి నుండి తప్పించగల దేవుడు ఎక్కడ ఉన్నాడన్న వ్యక్తే తిరిగి అన్నటువంటి స్టేట్మెంట్ ఇలాగా మన జీవితాల్లో కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చేవాడు ఈ దేవుడు ఫలము దయచేయగలవాడని నమ్మవలను. అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆయుధం ఏంటంటే మనకి దేవుని వాక్యం, మనకి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. ఈ రెండే మనకి ఆపర్చునిటీ అంటారు దాన్ని, అవకాశం. ప్రార్థించి, ప్రభువా నీ వాక్యం ఇలాగుంది కదా, నాకు ఇలాగ చెయ్యి, నేను నీ కుమారుడు కొన్నావు, నీ రక్తంతో కొన్నావు, అది నువ్వు క్లెయిమ్ చేస్తావు. చిన్న బిడ్డ మన ఇంట్లో పిల్లవాడు వచ్చి నాకు కావాలని హక్కులాగా అడుగుతాడు. బయట వాళ్ళు వచ్చి అడగలేరు కదా. కాబట్టి అలాగే హక్కు, నిన్న ఆయన కొన్నాడు, నిన్న ఆయన కొన్నాడు, మనం ఆయన ప్రార్థన చేస్తాం. సమస్తము సమకూడి జరిగించగల సమర్థుడైన దేవుడు. కాబట్టి నీ అగ్ని మధ్య నడుస్తున్నప్పుడు కాలిపోవు జ్వాలలు, కాలిపోయే స్వభావం మంచిది, కానీ జ్వాలలు కాల్చు. అవి జ్వాలలు ఏమైందంటే మనిషి చూసేవాళ్ళకి జ్వాలలు, వీళ్ళకి ఏమైందంటే మేము జ్వాలలో అయిపోయినా కూడా పర్వాలేదు అనుకుని నీళ్ళు వెళ్ళారు. వాళ్ళతో కూడా ఎవరున్నారు? దేవుడు తన సన్నిధిని ఉంచి వారిని కాపాడాడు. మనల్ని కూడా మన పరిస్థితులన్నింటిలోంచి మనం తప్పించి కాపాడగలిగినటువంటి సమర్థుడు. అందుకే భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను. మనం భయపడతాం, తప్పదు, ఇది హ్యూమన్ నేచర్. కానీ దీనికి వైవిధ్యమైన మరొక ఆపోజిట్ థియరీ ఏంటంటే, గ్రావిటేషనల్ పుల్ అయితే కింద పడిపోతున్న వస్తువు వేస్తే పైన కట్టేసిన వస్తువు అయితే నిలబడంలో, అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ పరిస్థితులన్నింటిలోంచి తప్పించగల సమర్థుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో చెప్పి ఆయన సమర్థుడే. ఆయన సమర్థుడైన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి మనం తన కుమారుని యేసు ప్రభు రక్తంతో, తన రక్తంతో కొని ప్రత్యేక జనముగా చేసుకున్నటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తాం. ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరి, మనకు సమస్తం, ఎవ్రీథింగ్. ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. కాబట్టి దేవుడు అలాంటి కృపని మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ దయచేయాలని మనం గుర్తించాల్సింది ఏంటంటే, అన్ని పరిస్థితులు బాగా లేకపోయినా ఫోన్ చేయడం కాదు, ప్రభుతో చెప్పాలి. నీకంటే ముందుగా ఫోన్ అక్కడికి, నీకు తెలియకుండానే ఫోన్ అక్కడికి పోతుంది. ఫోన్ పోతుందంటే టైప్ చేసి, దేవుడు తన మనసును మార్చగలిగిన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అలాంటి కృప, ఆ దైవత్వము, ఆ దేవుని కాపుదల మనకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. మా ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తున్నాం, బట్టి స్థుతిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఆయన మీరు భయపడుతుంది, నేను తోడైనా నీ జన్మ పడి దాటం, నీకు తోడైందని
అవి మీద కొల్లిపారు అగ్ని నడిచినప్పుడు కాలిపోయి జ్వాల మీద కాల్చాలని వాగ్దానం ఇచ్చింది దేవుడు. గాయపడుకుని నేను తోడు ఉన్నాను దేవుడు, మీరు మాకు తోడుగా ఉన్నారు, మీ రక్త పురుషులు భద్రపరిచినారు, కృప చూపించారు, మీకు వందనాలు చెల్లిస్తూ మీ కాపుదలతో కొనసాగించే సాయం చేయండి. మీకే ఘనత మహిమ ప్రభావాలు ప్రభు రక్షకుడైన క్రీస్తునామం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లక్షల మంది తన ట్రబుల్ చేస్తుంటే ఏ విధమైన మాట మాట్లాడలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కర్ర చాపమన్నాడు. కర్ర ఆ రాత్రికి అంతా చీకటి. ఎవరికి చీకటి? ఐగుప్తీయులకు చీకటి. ఎవరికి వెలుగు? ఇశ్రాయేలుకు వెలుగు. కాబట్టి ఆ రాత్రి అంత దేవుడంట తూర్పు గాలి విసర్జ చేశాను. బాగా గాలి వస్తా ఉంది. అర్థం కాల ఎందుకు గాలి వస్తా, కర్ర చాపమన్నాడు. ఎందుకు? ఇక్కడ రెండు విషయాలు. ముందేమో సముద్రం ఉంది, మనుషులు పోతే మునిగి చచ్చిపోతారు. ఇక్కడ బతికి ఈత వచ్చినా ఎంతమందికి వచ్చి ఉంటుంది, ఎంత దూరం వేస్తారు. అందులో చీకటి సమయం, పోవాలంటే కష్టం. వెనక ఎవరు ఉన్నారు? ఫెరోషియస్ ఆర్మీ, అంటే బాగా క్రౌర్యం, కోపంగా, ఉధృతంగా ఉన్నటువంటి ఏదో పాము కదా, గద్ద అంట, గద్ద పావుని పట్టేసిందని పాము అవుట్, లైట్ పోయిందాన్ని. ఎందుకంటే దాన్ని అట్లా ఎట్లా కొట్టి చంపేసి తినేస్తుంది. అట్లా ఒకసారి జరిగింది. నేను 79లో చెప్పాను కదా, ఒకసారి పాము పట్టుకొని పోతామంటే వదిలేసి ఇద్దరు ముగ్గురు మనుషులు నిలబోయింటే వాళ్ళ మీద పడిపోయింది. ఒకరిని దర్శించింది వెంటనే. అంటే ఇమీడియట్ దానికి తెలియదు అంతా. కొన్ని ఇది కాదు కదా నన్ను పట్టుకుంది తెలుస్తుంది అయితే తెలియదు. దర్శించింది. పలక దగ్గరగా ఉంది, బ్రెయిన్ విషయం అయితే ఇమీడియట్ పావును కూడా చంపేశారు. అది అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు? ఐగుప్తీయులు. ఇప్పుడు ఎవరి మీద ఎవరు పనిపించుకోవాలా? ఇశ్రాయేలు మీద ఐగుప్తీయులు పనిపించుకోవాలి. ఇక్కడ ఉంది టెస్ట్. ఇక్కడ జరిగింది. నీవు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఏమి ఉన్నది? నీ కర్ర చాపమాలి. ఆ కర్రతో ఎన్ని అద్భుతాలు చేశారు? 15 అద్భుతాలు చేశారు. కర్ర కర్ర ఏమంటే ముందుగానే ఆయన టెస్ట్ చేసి చూపించాడు. ఫరో దగ్గర పోయిన కర్ర వేసాడు. కర్ర అయితే పాము అయిపోయింది. మాకేమన్నా లెక్కలేదు, మా వాళ్ళు కూడా చేస్తారు, అందరిని గురించి వాళ్ళు కూడా పావుంది. చూసావా, నేను తప్పుడు కొట్టుకున్నారు అందరూ, ఎగతాలు చేశారు మోసని. ఆ రోజు చెప్పిన మిగిలిన పావులు లేవాడ, ఎవరు పావులు లేదు. ఐగుప్తి మాంత్రికుల పావులు ఈ పావులు మింగేసింది వాటన్నిటిని. అప్పుడు అర్థమైంది మనము ఏదన్నా చేయగలం, కానీ శాశ్వతంగా నిలబడే పరిస్థితులు కాదు. గారడీ లాంటిది అని అర్థమైంది. కానీ ఫైనల్ గా వాళ్ళు అన్నమాట ఇంకొద్దిసేపు మనం ధ్యానంలో వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో ఆ రాత్రి అంతా ఆ గాలి విసిరి ఏమైతుంది, ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆరిన నేలని ఎర్ర సముద్రములో పడి ఉండాలి కదా, నీరు పోయిన అటు ఇటు గోడల వల్ల ఉంది. ఆరిన నేలలో ఇశ్రాయేలీయులు నడిచిపోయి వెళ్ళిపోయింది. అద్భుతం చూశారు. నెక్స్ట్ అద్భుతం ఏంటి? వారు వెళ్ళారు కాబట్టి మనం కూడా తిరిగి పోదాము. ఆ దారి వచ్చిందిగా, వాళ్ళకి తిక్కలు వాళ్ళకి అర్థం కాల. అది వాళ్ళ జ్ఞానం. ఎందువరకంటే దేవుడి జ్ఞానంకి మనిషి జ్ఞానం కలదు. మనం ఏమంటే లేని వాటిని ఉన్నట్టుగా చూసే దేవుడు, మన దేవుడు నాకు మేలు జరగద్ది అని మనం అంటాము. నీకు ఎట జరగద్దో చూడని కొద్దిసేపు ఇన్స్టెంట్ లో చూద్దాం అనేటువంటి మనస్తత్వం అన్ని లేనటువంటి వ్యక్తులు. వారు నమ్మరు. మనం చెప్పేది ఎగతాళిగా ఉంటుంది, మనం చెప్పేది ఒక కథలాగా ఉంటుంది. వాళ్ళకి మీరు మూఢ భక్తి అంటారు, కానీ యథార్థము నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అన్ని నామం కంటే ఉన్నతమైన నామం యేసు నామం పేరిట సకల దుర్నీతి, సకల అపవిత్రత, సకల దయ్యాలు వెళ్ళిపోవాలి అనేటువంటి శక్తి గల నామం యేసు ప్రభు నామం. కాబట్టి ఆ మాట వాళ్ళు ఏమో ఆ అద్భుతంలో కూడా వీళ్ళు కూడా భాగస్తులయ్యారు. సముద్రం మధ్యలోకి పోతూ ఉండగా ఆ రథాలు ఏమైపోతున్నాయంటే అవి కృంగిపోతా ఉన్నాయి. వాళ్ళకి సెన్స్ చేశారు. ఏమని? యెహోవా దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధము చేయిస్తున్నాడు. అర్థమవుతున్నాడు సిచ్యువేషన్. అదే ఇక్కడ ఒక ఘోరంగా ఉంది. మనల్ని వాళ్ళ దేవుడే మనతో పోరాడుతున్న అర్థమే. వారు ఒకరినొకరు అనుకొని తిరిగి వెళ్లేలోగా మిగిలిన సైన్యం కూడా ఎక్కడికి వచ్చేసారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, పాపం వాళ్ళు వస్తూ వచ్చారు, మన పాటికి వెళ్ళాం కదా, వాళ్ళని ఎందుకు మనం ఏమైనా దేవుడు ఏమనంటే నీ కర్ర మళ్ళా తిరిగి చాపు. ఎప్పుడైతే కర్ర తిరిగి చాపారో దానికి ముందు ప్రభు మోషే ప్రజలతో మాట్లాడాడు. ఆయన ఎలాగన్నాడు అని అంటే,
దేవుని ఆత్మ మోషే మీద ఉన్నది కాబట్టి, ఆయన నడిపింపుతూ ఉన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు బాధపడుతుంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు నేడు సూచన ఐగుప్తీయులను ఇక ఎన్నడను 10వ వచనం 46 10వ మనం కీర్తనల గ్రంథం, మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా దయచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. జస్ట్ కీప్ క్వైట్. పరిస్థితులు అననుకూలంగా అల్లకల్లోలో ఉంటది, అది కొద్దిసేపటికి ఏమైపోద్ది, చల్లారిపోయి. అల్లకల్లోలో ఎందుకు వచ్చిందంటే లోకంలో ఏముంది? పాపం ఉంది. ప్రభు దేవుడు ఏం చెప్పాడు? నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది. ఆదాము చేసిన ఎందుకు శపించబడింది? నువ్వు నేల మంటి నుండి తీయబడ్డావు కనుక నిన్ను బట్టి నేల శపించబడి. కాబట్టి నేలలో జరిగేటి ఇవన్నీ కూడా ఆ శాపం యొక్క ఎఫెక్ట్. అందుకే అది గచ్చపోతలు మొలిపిస్తుంది, తుఫాన్లు ఇస్తుంది. అది కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తేనే 146వ కీర్తనలో ఉంటుంది, దేవుని ఆజ్ఞ నెరవేర్చి తుఫాను అంటారు. ఆజ్ఞ తుఫాను వచ్చిందా దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి తుఫాను వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉండగా మోషే ప్రజలతో ఉన్నాడు, మీరు నేడు చూపు ఐగుప్తీయులను ఇక ఎన్నడను చూడరు. మీరు ఓడకి మన వల్ల ఉంది. అదే అంటే పెద్ద విపత్తు వచ్చి కర్రలు ఎక్కువ బయట నిలబడి మనం యేసు ప్రభువా సాయం చేయని ప్రార్థన చేస్తామా? కానీ యెహోషాపాతు చేశాడు ప్రార్థన. యెహోషాపాతు మీదకి జనాలు వచ్చేసారు, 3 రాజులు ఆయన మీదకి వచ్చేసారు, ఇంకా కొంతమంది సాయం తెచ్చుకున్నారు. అప్పుడు ఎవరు పోతారు యుద్ధం చేయడానికి? మనం ఆరాధన చేస్తూ మన మధ్య ప్రార్థన చేస్తూ నీతో ఉన్నాడు, అదృశ్యుడైన దేవుడుగా మనతో ఉన్నాడు. కాబట్టి ఆ 4 విషయాలు మనం తెచ్చుకున్నాం. ప్రార్థన అనేది కొన్ని ఒకసారి చేసి ఆపేసేది కాదు. అందుకే ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన ఆ సమయాల్లో అవసరం ఉన్నప్పుడు మనం తప్పకుండా ప్రభువుతో అనుబంధం కలిగి ఉండాలి. మీరు నెలకోసారి సంవత్సరానికి ఒకసారి ఆరాధనకు వస్తే అది ఆరాధనలో సంఘంలో భాగమైన ఎట్టనుకుంటాం. నాకు కూడా తెలుసు, మా సార్ తెలుసు, మందిరికి ఎప్పుడు వచ్చేవాడని చెప్పుకోవడం తప్ప ఇది మా సంఘం అని చెప్పుకునే దానికి అది వీలు కాదు అనమాట. ఎప్పుడన్నా వచ్చేది కాదు. అది ఆ రిలేషన్షిప్ అలాగే కొంత. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. మన బంధువులు ఉంటారు, మనం కలుసుకుంటా ఫంక్షన్స్ లో, మీరు అవునా ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అనుకుంటే ఇప్పుడు 50 సంవత్సరాలు, అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు ఆడ కలుసుకుంటా, అది బంధుత్వం. అది బంధుత్వం అనిపించదు, అది ఆ రిలేషన్షిప్. అందుకనే రక్త సంబంధికుల కంటే మనకు దగ్గర ఇరుగు పొరుగు వారితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే బంధువులు ఒక 50 మంది వస్తే ఇరుగు పొరుగు వారు మన సంఘంలో ఉన్నవారు 200 మంది వస్తారు, తెలుసుగా. అది కాబట్టి అది రిలేషన్షిప్ అంటే అది మనం అట్లాగే మనం సంబంధ బాంధవ్యాలు దేవుడితో కలిగి ఉండాలి. యెషయా గ్రంథం అంటేనే ఇశ్రాయేలు దేవునికి ఆయన రక్షకుడు, ఆయనే దేవుడు అని గుర్తెరిగే విధంగా యెషయా గ్రంథం రాయబడింది. ఎందుకనంటే మొదటి 39 అధ్యాయాల్లో ఏం రాశారంటే పాత నిబంధనలకు సంబంధించిన 39 అధ్యాయాలు పాత నిబంధన, 39 పుస్తకాలు, 27 పుస్తకాలు. 39 అధ్యాయం వరకు కండెమినేషన్ అంటే శిక్షలు ఇలా చేశారు ఎందుకునే ఉంటే ఎక్కువ ప్రజల్ని నిందించడం అనేటువంటిది కనబడుతుంది. అదే 40 అధ్యాయం నుంచి ఆదరణ, సమాధానం, నెమ్మది, అభివృద్ధి, భయపడి తోడుగా ఉన్నాను నేను అనే ధైర్యంతో కూడినటువంటి ఫైనల్ గా యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్లేటువంటి సర్వశక్తి దేవుడిని రుజువుపరిచేటువంటి ఆ పరిశుద్ధాత్మని మాటలు అక్కడ కనబడతాయి. మరొకటి ఏంటి అంటే మనుషులతో ఉన్న అనుబంధం ఏదైనా కూడా మనం ఈ లోకంలో ఉన్నంత వరకే. బంధువులు, తల్లిదండ్రులు కానీ అంటే ఇది లోకం కళ్యాణం చాలా విధంగా జరుగుతూ ఉండాలి. తల్లిదండ్రులు కొంచెం వయసు అయితే వెళ్ళిపోతారు, తర్వాత మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు అట్లా వెళ్ళిపోయినా తరాలు గడిచిపోయి. కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తికే సంబంధం, వారు వెళ్ళిపోతే వారితో కూడా ఎవరు పోరు. కానీ మనతో వచ్చే రిలేషన్షిప్ ఏదంటే యేసు ప్రభుతో మనకున్నటువంటి ఆ సంబంధం మాత్రమే చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. చనిపోవడం అని అంటే దేవుని దృష్టిలో మనం బ్రతికి ఉన్నట్లే. ఈ లోకంలో ఉన్నాం మనం, అడ్రస్ మారిందంటే ప్రభుత్వం అయితే అడ్రస్ ఏదో ఆలోచించుకోవాలి. ప్రభువు నమ్ముకుంటే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడు, నమ్మని వాళ్ళకి శిక్ష విధించు. శిక్ష అంటే ఏంటి? ఇదే అధ్యాయంలో, ఇదే పుస్తకంలో ఆఖరి అధ్యాయంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాన్ని గురించి చెప్తాడు.
ఈ ప్రభువుని నమ్మని వారు యెహోవా దేవుడు రక్షకుడు, ఆయన ద్వారా కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన శిలువలో మరణించాడు, నా కొరకు రక్త ప్రోక్షణ జరిగింది, ఆయన శిలువ రక్త ప్రోక్షణ వల్ల నాకు రక్షణ, దేవునితో నేను తండ్రి అని కొలుగులే భాగ్యాన్ని ఇచ్చారని నమ్మితే, నా కొరకు శిలువ నమ్మితే వారికే పరలోకం, నమ్మని వారికి శిక్ష. అదేలాంటిది అగ్ని ఆరదు, పురుగు చావు, నరకం వారికి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ యాకోబు, ఇక్కడ 43వ అధ్యాయంలో అయితే యాకోబు మొత్తం ఎత్తుకొని ఏ పదం ఉపయోగించాడు? అయితే యాకోబు అంటే దానికి ముందు కొన్ని విషయాలు రాశాడు. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో 42 ఆఖరి, కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అవి వాని చుట్టూ అగ్ని రాజేశాను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనేను గాని వాడు మనస్సున పెట్టలేదు. అంతేనా? ఇది అనుకూలమైన మాట. ఇదే మా ప్రభు స్తుతిస్తున్నాం. మనం ప్రేమించి మనకు ఇచ్చినటువంటి మధ్యాహ్న సమయం ఆరాధనలో ప్రభావ మీరు తోడినందుకు వందనాలు. పరిశుద్ధను ప్రభు దినములు మీ బిడ్డలతో కలిసి ఆరాధించే ఇచ్చినారు. గడిచిన 5 మాసాలు మీ నమ్మకత్వం, మీ తోడు, మీ కావుల కొరకు వందనాలు. అనేక అనుభవాలు ఆయన అనేక పరిస్థితుల నుంచి తీసుకొచ్చారు. మిమ్మల్ని పిలిచే భాగ్యాన్ని ఇచ్చారు, స్తుతించే కృపను ఇచ్చారు, ఆరాధన సమయాన్ని ఇచ్చారు. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, సంఘాల కుటుంబాలను బట్టి, సంఘం యొక్క నా తండ్రి పరిస్థితులన్నింటిని బట్టి ప్రభుత్వాన్ని స్తుతిస్తున్నాం. నాన్న మరి మీరు ఇచ్చినటువంటి ఈ సహవాసంలో ముందు కొనసాగుతుండగా మీరు మా తోడుగా ఉన్నారని, యాత్ర నడిపి ఇచ్చి ఉన్నారని స్తుతిస్తున్నాం. సర్వశక్తి గల దేవుడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆకాశం పరజాల దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నావా, నన్ను స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ కుమార్తెలు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని తండ్రిని పిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని సంజీవనతలో ఉంచి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. మళ్ళీ నిండు స్థుతించిన దాన్ని మరి సజీవులుగా దాన్ని స్థుతించే సేవకుడు సరించినట్టుగా మృతులు మిమ్మల్ని స్థుతించలేవు కదా ప్రభు, ఆరాధించలేవు. అయితే మేము దాని సజీవ లెక్కలో మేము ఉండి దాన్ని మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారంటే మీకు మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల, మీ కనికరం తప్ప ఇంకేమి లేదు నాయన. ఎవరి గొప్పతనాలు, ఎవరి ఆరోగ్యాలు, ధనము, ఎవరి అధికారం ఏమీ కాదు, కానీ మీ కృప వల్ల మాత్రమే ఎక్కడున్నాం. అదేవిధంగా మా ప్రభు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో మన కడిగి పాప క్షమాపణ ఇచ్చి పరిశుద్ధులుగా మీ బిడ్డలుగా కొనసాగింపు చేస్తున్నందుకు వందనాలు. ఈ ఆరాధన సమయం మీకు భయంకరం, మాకు ఆశీర్వాదం ఉందని మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ మీరు మాకు చేసిన మేళ్ళని బట్టి మేము మీకే చెల్లించగలం ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ పాత్రలు చేత పట్టుకుని మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.